వారికి ఇచ్చిన అందరికీ నమస్కారం. నేను ఈ గత నా పేరు మా మిస్సెస్ సర్పంచ్. మా సర్పంచ్ గారి పేరు జయమోహన్ గారు. నా పేరు అన్నమాట. ఏదైనా అంతటా రాష్ట్రంలో కానీ ఎక్కడ జరిగినా భర్తలే అన్ని వెనక ఉండి చేస్తున్నారు కనుక మనం కూడా అన్ని అభివృద్ధి పనులు మనమే చేయడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది? మా యొక్క గ్రామంలో గత 40-50 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న మురుగు కాలువలు కానీ ఏవైనా సమస్యలు, పాత సమస్యలు కూడా అన్నీ మేము మంచిగా చేసినాం. మాకు గవర్నమెంట్ కూడా ఒక ఈ 5 సంవత్సరాల ఎప్పుడు ఇవ్వని డబ్బులు గ్రామ పంచాయతీలో గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అదే అలాంటి క్రమంలో మా గ్రామంలో ఉన్న మూరీలు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులు, క్రీడా ప్రాంగణాలు మరియు రైతు వేదికలు, ఇవన్నీ రైతు వేదిక అంటే నవపేటలో చేయడం, మా ఊరిదే నవపేటలో చేయడం జరిగింది. ఇవన్నీ చేయడం జరిగింది. ఇంటింటికి ఇంకొడు గుంతల ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. మరియు ఇంటింటికి మరుగుదొడ్లు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం ఏది చేసినా మంచి కార్యక్రమం అని చెప్పి ఇచ్చింది. మేము దాన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడం జరిగింది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మన్నె శ్రీనివాస్ రెడ్డి గారికి ఎంత మెజార్టీ రాబోతుంది? శ్రీనివాస్ రెడ్డి గారికి ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. మా మండల్లో మెజార్టీ వస్తుంది. మా మండల్ సంబంధించిన వ్యక్తి కనుక ఈ మండల ఊర్లలో కూడా మా ఊరికి కూడా ఒక 20-30 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. మా ఊరికి ప్రత్యేకంగా కూడా ఆ యొక్క 30 లక్షలతో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది? కమిటీలు, బీసీ కమిటీలు, షాపులలో కానీ మహిళా కమిటీలు, ఒక తాండాల హనుమాన్ టెంపుల్కు సీసీ రోడ్డు ఇలాంటివి చేయడం జరిగింది. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మన్నె శ్రీనివాస్ రెడ్డి అంటే ఎవరో తెలియదు, ఆ పర్సన్ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అంటున్నారు. వాటిపై మీకు స్పందన? చేసేది అది తప్పు. కాకపోతే నియోజకవర్గం అంటే 7 నియోజకవర్గాలకు ఇవ్వాలి కదా, అది పెద్ద ఎమ్మెల్యే ఫండ్లా కనబడదు. అది ఈ జనం ఏమంటారు అంటే మా ఊళ్ళోనే చేస్తే అవుతుందని అనుకుంటారు. కానీ పెద్ద అన్ని మా నియోజకవర్గానికి ఇవ్వాలి కనుక ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇచ్చారు. మనం చెప్తున్నాం కదా, నేను చెప్తే మా ఊరికి ఇన్ని ఇచ్చిందంటే అన్ని ఊళ్ళలో కూడా ఇచ్చింది, చేయడం జరిగింది. తెలుసు, అందరికీ తెలుసు. ఎన్మన్గండ్లలో బీఆర్ఎస్ కార్యకర్తల బలం ఎలా ఉంది? బీఆర్ఎస్ నాయకులు బాగానే ఉన్నారు, కార్యకర్తలు. ఇక్కడ మొన్న ఎలక్షన్లో కూడా మండలంలో మా ఊరే మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా బాగా ఇక్కడ మంచిగానే ఉంది బీఆర్ఎస్. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల కొరకు మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? నెక్స్ట్ వస్తున్నాయి స్థానిక సంస్థలు ఎప్పుడు చేసినట్టే చేస్తాం. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ అనుకూలం ఉన్నోళ్ళే. మళ్ళీ మీరు పోటీలో ఉంటారా? రిజర్వేషన్ ఉంటే పోటీలో ఉంటాం. ఇక రిజర్వేషన్ లేకుంటే ఇప్పుడు ఎప్పటి నుంచో మేము మా అందరం చాలామంది ఉంటాం కదా, దాంట్లో అవకాశం వేరేలో కూడా ఇవ్వాల్సి వస్తుంది. రిజర్వేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఉంటాం. ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా కాలేదు అని అంటున్నారు. అది వాస్తవమే. ఎందుకంటే పెద్ద గ్రామ పంచాయతీ నిధుల నుంచే చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే గారి నిధుల నుంచి పెద్ద జరగదు. ఏమంటే అప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ కరోనాలో ఎమ్మెల్యేలో కూడా ఇలా డబ్బులు లేదు. ఇక మా గ్రామ పంచాయతీకి వచ్చిన డబ్బులే ఒక 80-90 లక్షల వరకు గ్రామ పంచాయతీ నిధులు పెట్టాను ఇక్కడ. అందుకని పెద్ద గ్రామ పంచాయతీ కనుక అక్కడక్కడ ఇంకా పనులు మిగిలినాయి. సీసీ రోడ్స్ అంటే ఉన్నాయి, ఇంకా చేయాలి. కాంగ్రెస్ పథకాలు ఎట్లున్నాయి? కాంగ్రెస్ పథకాలు ఇప్పుడు అయితే ప్రజలకు అందుతున్నాయి? ఏమి అందడం లేదు. ఒక బస్సు తప్ప మిగతా ఏం లేవు. అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేది చేస్తామన్నారు, ఇంకా చేయలేదు. నిన్న మొన్నటి వరకు కొంతమంది రైతు బందీ పడలేదు. ఉచిత బస్సు ఒకటి పెట్టినట్టున్నారు, మిగతాదంటే అంతే. ఇక కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను మీరు ప్రశ్నిస్తూనే ఉంటారా? చెప్తూనే ఉన్నాము. మీరు అనవసరంగా జనాన్ని ఒక అభివృద్ధి పథంగా జరిగేదాన్ని మీరు ఆటంకం చేసి జనం వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు ఓట్లేసి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయలేదు కనుక ఇప్పుడు మీకు అనుభవిస్తారని చెప్పి మేము అక్కడ చెప్తూనే ఉన్నాం. వాళ్ళకి తెలుస్తుంది కూడా సంబంధించడానికి. రేపు రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ క్యాడర్ స్థానిక సంస్థలు నిలబడతారా? నిలబడతారు, ఖచ్చితంగా నిలబడతారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ అందరు నిలబడతారు. ఉన్నారు కొంతమంది నాయకులు అటు ఇటు కావచ్చు, కానీ ఎక్కువ 80%, 90% కార్యకర్తలు అలాగే ఉన్నారు. సర్కారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు, జనం కోరుకుంటున్నారు. కొంతమంది నాయకులు రాజకీయంలో ఉన్న వాళ్ళు కొంతమంది అటు ఇటు అవుతారు, కానీ ఓటర్లు మాత్రం
చిన్న కింది కార్యకర్తలు మాత్రం అలాగనే ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులంతా బీజేపీ వైపు చూస్తున్నారు. దానిపై మీ యొక్క స్పందన? ఇక్కడ కూడా ఏమైనా వెళ్తున్నారా? ఇక్కడికైతే ఏం వెళ్తలేరు ఇక్కడ నుంచి అయితే. కాకపోతే ఉండొచ్చు, మీరు అన్నట్టు రాజకీయ నాయకులు భయంతో ఉన్నోళ్ళు ఏమైపోతుందో అన్నట్టు కొంతమంది పోతారు, అది వాస్తవమే. అని మిగతా మాత్రం 90% మాత్రం ఇంకా ఎక్కడ పోకుండా ఉండరు, ఇక్కడనే ఉండరు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే బీజేపీకి ఓటేషన్ అంటున్నారు, దాంట్లో ఎంత మాత్రం నిజం ఉందండి? ఏమి వేయలేరు, అందరూ వేసారు జనంలా. ఇప్పుడు మోడీ ఇక్కడ ఉన్నది కొంచెం ప్రాబ్లం జరిగింది, కొంచెం వచ్చింది, మాట వచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో ఏమన్నారు కానీ కేంద్రంలో మోడీ ఉండాలనేది సామాన్యం అన్నారు, అందరూ కూడా అన్నారు. వాస్తవం మీకు తెలిసిన విషయం, అందరూ తెలిసిన విషయం. దాని ప్రకారం వేస్తే వేసారు, కానీ ఒక బీఆర్ఎస్లో వేసారు అనేది మాత్రం ఏం కాదు, కాంగ్రెస్లో వేసారు, అందరూ వేసారు. కాకపోతే కొంత వేసారు, అది అంతా గెలిపి అంతా ఏమీ లేదు. కాకపోతే ఒక బీజేపీ ఓటేసి పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడనా పార్లమెంట్లో ఎంపీ మన శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తారు. ఎంత మెజార్టీ రావచ్చు? ఇలాంటి 15-20 వేల మెజార్టీ రావచ్చు ఖచ్చితంగా.